నువ్వు జెరూసలేం మినిస్ట్రీకి రావాలి అని దేవాతి దేవుడు ఆయన సంకల్పం చేత దేవుడు నిజంగా ఆత్మీయ తల్లిదండ్రి మా ఊర్లో కూడుకబెట్టిన తర్వాత నన్ను ఇక్కడికి నడిపించుకోవడం జరిగింది. నిజంగా అప్పటి నుంచి నేను దేవుని సన్నిధికి రావడం జరిగింది. నిజంగా ఆయన కృపచేత నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం చేత పట్టబడిన ఆయన కృపచేత నిజంగా నేను లోకంలో ఏ విధంగా ఉండేవాడంటే ఎక్కువ బస్ స్టాండ్ వెంబడి తిరిగేవాడిని, స్నేహితులంబడి తాగేవాడిని. నిజంగా నా జీవితం ఒక రోత జీవితంగా ఉండేవాడిని. నిజంగా నాకు అసలు ప్రార్థన అంటే ఏ విధంగా చేసుకోవాలనో తెలియదు, బైబిల్ ఏ విధంగా చదవాలనో తెలియదు. నిజంగా నాకు ఏం తెలియని స్థితిలో దేవాతి దేవుడు ఆయన మందిరానికి ఆత్మీయ తల్లిదండ్రి ద్వారా నన్ను నడిపించి ఆయన కృపచేత ఒక్కొక్క మాటలు ఆత్మీయ తల్లిదండ్రిలో నాతో మాట్లాడుకుంటూ నిజంగా నన్ను రక్షణకు సిద్ధపాటు చేసినాడు. నిజంగా దేవాతి దేవుడు 2017 సంవత్సరంలో నేను మందిరానికి వచ్చినప్పటికీ 2019 ఆ సంవత్సరంలో దేవాతి దేవుడు నన్ను బాప్తిసం క్లాసులకు ప్రేరేపింపజేసి ఆత్మీయ తల్లిదండ్రి ద్వారా నేను బాప్తిసానికి కూర్చున్నాను. నిజంగా మొట్టమొదటిసారి బాప్తిసానికి కూర్చున్నప్పుడు నిజంగా నేను ఎక్కడెక్కడైతే బస్ స్టాండ్లలో తిరిగినానో అసలు మా తల్లిదండ్రులకు తెలియని పాపాలు, నా స్నేహితులకు తెలియకుండా పాపాలు, నిజంగా ఒకరికొకరికి తెలియకుండా పాపాలు దేవాతి దేవుడు నిజంగా నేను చేసినప్పటికీ నిజంగా ఇక్కడున్న పక్కనున్న బ్రదర్స్కు ఎన్నో పాపాలు చూపించాడు. నేను అప్పుడే తీర్మానం చేసుకున్నా, నిజంగా దేవుడా నేను ఎక్కడెక్కడ తిరిగి ఉన్నానో, నేను ఏ పాపాలు అయితే చేసి ఉన్నానో నాయన ఆ పాపాలన్నిటి నువ్వు ఎరిగి ఉన్నావు నాయన, నువ్వు ఇక్కడ ఉన్నావు నాయన అని నేను అప్పుడే తీర్మానం చేసుకున్నా. నిజంగా నేను వచ్చి మొట్టమొదటి రోజు ఇక్కడ ప్రార్థన చేసుకుంటుండగా నిజంగా నా స్నేహితునికి యాక్సిడెంట్ కావడం జరిగింది. నిజంగా నేను నా స్నేహితుడు ఎప్పుడు ఆ బైక్ మీద తిరిగే వాళ్ళం. నిజంగా ఆత్మీయ తల్లిదండ్రి ద్వారా ముందుగానే దేవాతి దేవుడు నన్ను దర్శించి నువ్వు బాప్తిసం క్లాసులకు రావాలని దేవుడు నన్ను ఇక్కడికి నడిపించిన తర్వాత మొదటి రోజు నేను పాపాలు ఒప్పుకుంటుండగా నిజంగా 3 గంటల సమయంలో ఘోర యాక్సిడెంట్కు నా స్నేహితుడు గురి కావడం జరిగింది. నిజంగా నేను కానీ ఇక్కడికి బాప్తిసం క్లాసులు ఆత్మీయ తల్లిదండ్రి ద్వారా నేను కానీ ఇక్కడికి నడిపించకపోయింటే, ఆ రోజు మొదటి దినమందు నేను ఇక్కడ ఉండకపోయింటే నిజంగా ఖచ్చితంగా నేను ఆ బైక్ మీద ఉండేవాడిని, అక్కడనే నేను మరణించేవాడిని. నిజంగా మరణ బంధకముల నుంచి దేవుడు పాపము నుంచి శాపము నుంచి నన్ను విడిపించి ఆ బాప్తిసం క్లాసుల ద్వారా నన్ను రక్షించడం జరిగింది. నేను ఆ రోజే తీర్మానం చేసుకున్నా, అయ్యా నేను అక్కడైతే మరణించానైనా ఇక నుంచి నేను నీతో బ్రతుకుతానైనా అని తీర్మానం చేసుకొని నిజంగా ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడుక్కున్నాను. నిజంగా దేవుడు నేను ఘోరమైన పాపిని, నేను చేసిన పాపాలు నా తల్లిదండ్రులకు తెలిస్తే నా తల్లిదండ్రులు నన్ను ద్వేషిస్తారు, నా స్నేహితులకు నేను చేసిన పాపాలు తెలిస్తే నా స్నేహితులు కూడా నన్ను ద్వేషిస్తారు. నిజంగా ఊరందరూ నా తల్లిదండ్రులు పుట్టించుకున్న నా తల్లిదండ్రులే ద్వేషించినప్పటికీ నిజంగా నా కోసం ఆయన కల్వరి సిలువలో రక్తము గార్చి ప్రాణం పెట్టిన ఆ దేవాతి దేవుడు నిజంగా ఒక తప్పిపోయిన గొర్రెని ఏ రీతిగా అయితే దేవుడు వెతికి రక్షిస్తాడో ఆ రీతిగా తప్పిపోయిన నా జీవితాన్ని ఆయన రక్షించాడు, జెరూసలేం మినిస్ట్రీకి నడిపించాడు. నిజంగా ఆ క్షణమందు నన్ను ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆ బాప్తిసం క్లాసుల్లో నాకు పేరు రానప్పటికీ నేను ఒకే ఒక తీర్మానం చేసుకున్నా, అయ్యా ఇక్కడైతే నువ్వు ఉన్నావు నాయనా, నేను తిరిగిన ప్రతి పాపాన్ని చూపించావు నాయనా, ఇక నుంచి నేను చేయనైనా అని తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నేను క్రమము తప్పకుండా దేవుని మహాకృపను బట్టి ఈరోజు వరకు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా దేవుడు నన్ను ఇక్కడికి నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆ మొదటి బాప్తిసం క్లాసులు నాకు పేరు రానప్పటికీ దేవుని కృపను బట్టి నేను అట్నే క్రమంగా మందిరానికి వస్తున్నాను. అదే రీతిగా 2018-19 మధ్యలో నాకు వివాహం చేసుకోవాలనే ఒక మా ఇంట్లో వాళ్ళ ప్రేరేపణ ద్వారా నేను వివాహానికి సిద్ధపాటు కావడం జరిగింది. అప్పుడు దేవాది దేవుడు నిజంగా నేను లోకంలో పాపంలో నుంచి వేరుపడినా, నాకు రక్షణ లేనప్పటికీ నేను మాత్రం పరిశుద్ధమైన వివాహం చేసుకోవాలని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజంగా ఆత్మీయ తల్లిదండ్రికి వచ్చి చెప్పిన నా సమస్య, నేనైతే నాకైతే రక్షణ లేదు, అయినప్పటికీ నేను పరిశుద్ధమైన వివాహం చేసుకోవాలనుకుంటున్నా, నా వివాహ సమయం వచ్చింది అని ఆత్మీయ తల్లిదండ్రికి చెప్పినప్పుడు నిజంగా ఆత్మీయ తల్లిదండ్రి ప్రార్థన చేసి నిజంగా మాకు బాప్తిసం కాకమునిపే దేవుడు ఇక్కడ మాకు వివాహం దేవునికి మహిమకరంగా లోకాచారాలు చేయకుండా దేవుని మహిమకరంగా దేవుడు జరిపించడం అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ రీతిగా వివాహమైన దినం మొదలుకొని మాకు 7 సంవత్సరాల వరకు గర్భఫలం లేదు. నిజంగా ఎన్నో కష్టాలు కన్నీళ్ళు దేవుడైతే రక్షించినాడు. ఆయన కృపచేత ఆత్మీయ తల్లిదండ్రిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మమ్మల్ని 7 సంవత్సరాలు బలపరుచుకుంటూ వచ్చాడు.
నిజంగా మేము ఎప్పుడు పిల్లలు లేరు మాకు అని ఆ తలంపు వచ్చిన మరుక్షణమే నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచేవాడు. అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, నేను నీకు గర్భఫలం ఇవ్వబోతున్నానని ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా దేవుడు మమ్మల్ని బలపరుచుకుంటూ వచ్చాడు. ఆ రీతిగా 2023 సంవత్సరం 24వ సంవత్సరంలో దేవాది దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా సూటిగా మాట్లాడినాడు. శారమ్మ గర్భము ధరించి వచ్చే సంవత్సరానికి నువ్వు కుమారుని ఎత్తుకుంటావని దేవాది దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా నాతో సూటిగా మాట్లాడినాడు. నిజంగా ఆ రీతిగా మాట్లాడిన దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి నేను కనిపెట్టుకొని అట్లనే ఉన్నాను. ఆ రీతిగా 2024 క్రిస్టమస్ నిజంగా దేవాది దేవుడు పాట ఎన్నుకోవడం జరిగింది. ఆ పాటలో 3 జంటలను దేవాతి దేవుడు ఎన్నుకొని నిజంగా ఆ 3 జంటలకు దేవాతి దేవుడు గర్భఫలం అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా వేసిన ముగ్గురికి దేవాతి దేవుడు ఒక 15 రోజుల వ్యవధిలో, అజయన్నకు 10 రోజుల ముందు, తర్వాత మాకు ఒక 10 రోజులు వెనక, 10 రోజుల తర్వాత లూకన్నకు దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఆయన మహాకృపను బట్టి స్తోత్రం. గర్భము ధరించినది మొదలుకొని ఇంతవరకు వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు ఏ ప్రమాదము లేకుండా మంచి ఆరోగ్యము చేత వారిని కాపాడుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అదే రీతిగా 2వ తేదీ అజయన్న భార్య డెలివరీ కావడం జరిగింది. చక్కటి కుమారుని అనుగ్రహించాడు. అదే రీతిగా నిన్నటి సాయంత్రం దినం 7:30 గంటల సమయంలో నా భార్య కూడా డెలివరీ కావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మాకు కూడా చక్కటి కుమారుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నేను నా భార్య ఎప్పుడో 2019 టైంలో మేము రక్షణ పొందాము. రక్షణ పొందినప్పుడు దేవాతి దేవుడు మేము ఘోరమైన పాపులమైనప్పటికీ మా ప్రతి పాపాన్ని ఆయన కలువరి శిలువలో రక్తము గార్చి ఆయన మమ్మల్ని విమోచన క్రయధనము చెల్లించి నన్ను నా భార్యను విలువ పెట్టి కొన్నాడు. నిజంగా విలువ పెట్టుకొని నిజంగా దేవాతి దేవుడు మాకు ఇచ్చిన పేర్లు ఏమంటే అబ్రహాము, శారా అని దేవుడు పేర్లు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మా ఊర్లో అందరూ అన్నారు అబ్రహాము, శారా అని పేరు ఇచ్చాడు, ఇంతవరకు గర్భఫలం లేదు. సరే, దేవాది దేవుని కృపను బట్టి గర్భఫలం ఇచ్చినప్పటికీ ఏం గర్భఫలం ఇచ్చినాడు దేవుడు. గర్భఫలం ఇచ్చి వీళ్ళకి అబ్రహాం, శారా అని పేరు ఇచ్చినాడు. పేరు ఇచ్చినంత మాత్రాన్ని వీళ్ళకు మగపిల్లోడు పుట్టాలనా? దేవుడు అంత నిజాయితీగా అక్కడ ఉన్నాడా అని ఎంతోమంది ఏలిగించినారు, ఎంతోమంది బాధ పెట్టారు. నిజంగా మాకు వివాహం జరిగించిన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు లేరు అని ఎంతో మా ద్వారా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధగా మా గ్రామంలో ఎంతోమంది దూషించారు. అయినప్పటికీ దేవాతి దేవుడు ఆయన కృపచేత గర్భఫలం ఇచ్చాడు. నిజంగా ఆయన కృపచేత మా గ్రామంలో కూడా ఒక విగ్రహారాధికుడు మా బంధువులలోనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అరే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకైతే గర్భఫలం కాదు, నువ్వు ఎక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పటికీ నువ్వు నా దగ్గరకు వచ్చి నా కాడ మందు తింటేనే తప్ప నీకు పిల్లలు కారు అని నాతో ఛాలెంజ్ చేశాడు. నాకు పిల్లలైనా వద్దేమో కానీ నేను ఈ దగ్గరకు వచ్చి మందు తినను, నా దేవుడు నాకు ఎప్పుడని అని ఇచ్చినంత వరకు నేను వేచి ఉంటానని ఆయనకు సాక్ష్యం చెప్పాను. నిజంగా ఆ సాక్ష్యం చెప్పిన 3 నెలలకే దేవాతి దేవుడు నా భార్య గర్భం ధరించినాడు. ఆయన కృపను బట్టి నిజంగా ఆ వ్యక్తికి 70 సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడైతే నా భార్య దేవుని కృపచేత గర్భవతి అయిందో అప్పటి నుంచి నా ఎదురుగా నడచనికి కూడా భయపడుతున్నాడు. దేవుడు నిజంగా ఆది అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును వారు ఎడ తెగక ప్రార్థన యందు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారికి భయం కలగజేస్తాడంట. నిజంగా ఆ బోధలో ఉన్న నన్ను దేవాతి దేవుడు మా ఊర్లో అందరికీ భయం పుట్టేలాగున దేవాతి దేవుడు మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆయన కృపచేత ఎప్పుడో 2019లో దేవాతి దేవుడు అబ్రహాం, శారా అని పేరిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవాతి దేవుడు ఇచ్చిన ప్రతి కళను, ప్రతి ఒక్క వాగ్దానాన్ని దేవాతి దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. నేను ఎప్పుడు నిరీక్షణ కోల్పోయిన ప్రతిసారి దేవాది దేవుడు వాక్యము ద్వారా మాట్లాడేవాడు, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడేవాడు. నిజంగా కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు నిజంగా సంఘాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దేవాది దేవుడు నేను వాగ్దానం ఇచ్చా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తానని దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఇక్కడ నిలిచి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. నిజంగా దేవా
ఒకవేళ నేను తప్పు చేసింటే నాకు ఇప్పుడేనైనా గర్భఫలం వద్దునైనా, నేను ఏదైనా సంఘానికి కానీ సేవకులకు కానీ నేను విరుద్ధంగా ఏదైనా మాట్లాడినా నాకు గర్భఫలం ఇవ్వద్దునైనా తీర్మానం చేసుకున్నా. నిజంగా దేవుని మహాకృపను బట్టి ఆయన నా కుటుంబంలో సమాధానం, నా ఆత్మీయ తల్లిదండ్రుల మధ్యన సమాధానం నాకు అనుగ్రహించి గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా మా అత్త మా మామ వాళ్ళు కూడా ఎంతో బాధ పెట్టారు. అక్కడ పసురు మందు తినాలి, ఇక్కడ పసురు మందు తినాలని, ఎక్కడ లేదని. అసలు మా అత్త మామతో మాట్లాడడం కూడా ఒక 6 నెలలు సంవత్సరం మానేశా. నిజంగా దేవాతి దేవుడు అట్టి నిందల నుంచి అవమానాల నుంచి దేవాతి దేవుడు రక్షించుకుంటూ, నిజంగా దేవాది దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ప్రేరేపించి ఆ పాట ద్వారా దేవాది దేవుడు మమ్మల్ని 3 జంటలను ముట్టినాడు. నిజంగా దేవాది దేవుడు మా గ్రామములో అయితేనేమి, మా కుటుంబంలో అయితేనేమి, మా రక్త సంబంధికుల్లో అయితేనేమి దేవాది దేవుడు జెరూసలేం మినిస్ట్రీలో ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు, వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆలస్యమైనప్పటికీ ప్రతి అవసరతను ఆయన ఎరిగి తీర్చే దేవుడు అని నా కుటుంబంలో నా వంశంలో దేవాతి దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ రీతిగా నేను మీ మధ్య ఉన్నానంటే నా బలము కాదు, నా శక్తి కాదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యన ఉండు మా కుటుంబంలో దేవాది దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులు ఉండి మమ్మల్ని బలపరుచుకుంటూ వచ్చాడు. వాక్యము ద్వారా బలపరిచేవాడు, పాటల ద్వారా బలపరిచేవాడు. నిజంగా దేవాది దేవుడు ఆయన కృపచేత మా జీవితంలో అద్భుత కార్యాలను చేశాడు. పెళ్ళైన 3 నెలలకే దేవాది దేవుడు ఒక కళనిచ్చాడు. ఈ కళను ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. నిజంగా నేను గర్భఫలం దేవుడు ఇవ్వాలి, గర్భఫలం కోసం నేను ప్రార్థన చేయలేదు. నిజంగా దేవాది దేవుడు ఆయన కృపచేత నాకు కళ అంటే తెలియదు, దర్శనం అంటే తెలియదు. ఎప్పుడైతే నేను బాప్తిసం క్లాసులో నా ప్రతి పాపాన్ని కడుక్కున్నానో దేవుడు ఆయన కృపచేత రక్షణ పొందినప్పుడు నాకు కొన్ని దర్శనాలు అనుగ్రహించాడు. ఆ దర్శనాల ద్వారా దర్శనం అంటే ఇటుంటుంది, కళ ఇటుంటుంది, ఇటుంటుందని నేను అప్పుడు తెలుసుకున్నాను. ఆ రీతిగా దేవాది దేవుడు ఒక్కటే ఒక కళ ఇచ్చాడు. ఆ కళ కూడా నాకు సదరంగా అర్థం తెలియలేదు. నిజంగా నా భార్య ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినది మొదలుకొని నిజంగా నా భార్య డెలివరీ అయ్యేంత వరకు నేను పక్కనే ఉన్నాను. ఇదంతా కళలో నిజంగా డెలివరీ అయిన తర్వాత మేము సంతోషంలో ఉన్నాం. సంతోషంలో ఉంటే ఒక 2 వ్యక్తులు ఈ బిడ్డ మీ బిడ్డ కాదు, ఈ బిడ్డ మా బిడ్డ అని కేసు వేసినారు కళలో. నిజంగా దేవాది అయ్యా నా భార్య కన్సీవ్ అయినది మొదలుకొని అయ్యా బిడ్డ డెలివరీ అయ్యేంత వరకు నేను ఉన్నానయ్యా, మా కడుపులో పుట్టిన బిడ్డ అయ్యా, వాళ్ళు ఎవరో కేసు వేసినారయ్యా, ఆ కేసు వేసిన వ్యక్తులు ఎవరినైనా ఒకసారి చూపినాయన అని దేవాతి దేవుడిని అడిగినా నేను. అయ్యా ఎంతో ప్రయాస పడినాం, ఎంతో బాధపడినాం కదా నాయన, గర్భఫలం లేదనుకున్నాం, అయినప్పటికీ నువ్వు ఇచ్చినావు నాయన, కానీ కేసు వేసిన వ్యక్తులు ఎవరినైనా అని ఆ కళలో నేను కళలో అడుగుతున్నప్పుడు దేవాతి దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులను చూపించినాడు. ఆత్మీయ తల్లిదండ్రులను చూపించిన క్షణమే నేను అనుకున్నా, అయ్యా ఈ బిడ్డ మాకు వద్దునైనా, వాళ్ళు కేసు వేసిన వ్యక్తులకే వాళ్ళని ఇచ్చేనైనా అని. నిజంగా ఆ కళ ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం ఇచ్చిన దేవాతి దేవుడు, నిజంగా దేవాతి దేవుడు ఆ కళను నెరవేర్చి, నిజంగా ఆ కళను ఇచ్చిన తర్వాత దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడినాడు. ప్రకటన గ్రంథంలో వివాహం కాకుండా దేవుని వెంబడి ఉంటూ వాళ్ళకు తప్ప కీర్తన ఆ పాట పాడుటకు అర్హులు ఎవ్వరు లేరంట. నిజంగా ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నీ బిడ్డను వివాహము కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో వదిలిపెట్టాలి, నువ్వు ఆత్మీయ తల్లిదండ్రికి అప్పగించాలని ఆ కళ భావాన్ని దేవాతి దేవుడు నాకు తెలియపరిచినాడు. నిజంగా ఆ కళలో ఏ రీతిగా అయితే కోర్టు జడ్జి ఏ రీతిగా ఉంటారో ఒక బోన్లో మేమున్నాం, ఒక బోన్లో ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నాడు, తీర్పు తీర్చేవాడు యేసయ్య. ఆ కళను నేను క్లియర్గా చూసినాను. నిజంగా దేవాతి దేవుడు ఆ రీతిగా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నిజంగా నిన్నటి దినమందు నా దర్శనాలు నా కళలన్నిటిని నెరవేర్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పెళ్ళై 6 సంవత్సరాలు దాటిపోతుంది. దేవుడు క్రిస్మస్ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ప్రేరేపింపబడి మమ్మల్ని యేసేపు మరియా క్యారెక్టర్లో ఉంచినాడు.
అదే నెల దాటిన తర్వాత జనవరి నెలలో దేవుడు అద్భుత రీతిగా గర్భాన్ని నిలబెట్టినాడు. హాస్పిటల్లో ఎంత చూపించుకున్నా కూడా మీకు అసలు న్యాచురల్గా పిల్లలు కారు అని డాక్టర్లే చెప్పేసినారు. కానీ ఏ మాత్రలు వాడకుండా ఆత్మీయ తల్లిదండ్రులకి సమస్య చెప్పినప్పుడు దేవుడు వాళ్ళలో ఉండి ధైర్యపరిచి ప్రార్థన ద్వారా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం.